హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఎస్జే కాంపిటేటివ్ అకాడమీ. ఈ రోజు సెషన్లో మనం గ్రాండ్ టెస్ట్ 14 జనరల్ సైన్స్ ఎక్స్ప్లెనేషన్ అనేది చూస్తున్నాం. సో దాంట్లో ఫస్ట్ క్వశ్చన్ ఏంటి అన్నది చూద్దాం. ఓకే, సో వెయిట్ ఆఫ్ ఏ రస్టీ ఐరన్ నెయిల్. ఓకేనా, సో చూడండి, ఒక తుప్పు పట్టిన నెయిల్ యొక్క వెయిట్ బరువు ఎంత అని అడుగుతున్నాడు అనమాట. ఓకేనా, తుప్పు పట్టిన ఇనుప మేకు బరువు ఎంత అని అడుగుతున్నాడు. సో చూడండి, ఆప్షన్స్ బట్టి వెళ్దాం. ఈజ్ లెస్ దాన్ ద సేమ్ నైల్ వితౌట్ రెస్టింగ్. ఓకేనా, అంటే తుప్పు పట్టకముందు ఎంత బరువు అయితే ఉంటుందో ఆ మేకు తుప్పు పట్టిన తర్వాత కూడా అంతే ఉంటుందంట. ఈజ్ ఇట్ ట్రూ? అసలు ఫస్ట్ రస్టింగ్ అనేది ఎలా పడుతుంది? ఎప్పుడైతే ఒక ఐరన్ అనేది ఓకేనా ఆక్సిజన్ కి యాజ్ వెల్ యాజ్ మాయిశ్చర్ ఓకేనా అంటే మన అట్మాస్ఫియర్ లో ఉన్న తేమకి ఎప్పుడైతే రియాక్ట్ అవుతుందో అప్పుడు మనకి ఫెర్రిక్ ఆక్సైడ్ అనేది ఫామ్ అవుతుంది అనమాట. ఓకేనా, సో దాని ద్వారా ఆటోమేటిక్ గా ఐరన్ యొక్క మాస్ అనేది ఇంక్రీజ్ చేస్తుంది. సో దాన్ని మనం రస్టింగ్ అంటాం అనమాట. ఓకేనా, అంటే దాని మాస్ ఇంక్రీజ్ చేస్తుంది, అంటే వెయిట్ కూడా ఎంతో కొంత పెరుగుతుంది కదా. సో అంటే ఫస్ట్ ఆప్షన్ కాదు. ఫస్ట్ ఆప్షన్ ఏం చెప్పాడు? తుప్పు పట్టకుండా ఎంత అయితే ఉంటుందో ఇప్పుడు అంతే ఉంటుందంట. నో, ఎప్పుడైతే తుప్పు పడుతుందో మాస్ ఇంక్రీజ్ అవుతుంది, ఆటోమేటిక్ గా వెయిట్ పెరుగుతుంది. కాబట్టి ఆప్షన్ ఏ కరెక్ట్ కాదు. అండ్ ఆప్షన్ బి is more than the same Nile without resting. Yes, తుప్పు పట్టకముందు ఎంత ఉందో దానికంటే ఎక్కువగా ఉంటుంది. సో విచ్ ఆప్షన్ ఇస్ కరెక్ట్ అంటే దట్ ఈస్ ఆప్షన్ బి. మరి ఆప్షన్ సి ఏంటి? ఈజ్ ఈక్వల్ టు ద సేమ్ నైల్ వితౌట్ రెస్టింగ్. ఓకేనా, చూడండి, ఏం మారలేదు అన్నా ఈక్వల్, లెస్ దాన్ తక్కువ ఉంది అని చెప్పాడు. ఈక్వల్, ఏం మారలేదు అన్నా ఆర్ ఈక్వల్ గా ఉంది అన్న సేమ్ మీనింగ్. ఓకేనా, ఎక్కడ ఈక్వల్ గా ఉండదు. ఎప్పుడైతే ఐరన్ నైల్ తుప్పు పడుతుందో ఆటోమేటిక్ దాని మాస్ ఇంక్రీజ్ అవుతుంది, సమానంగా అయితే అసలు ఉండదు. సో ఆప్షన్ సి కాదు. అండ్ నన్ ఆఫ్ ది అబవ్ నో, ఇది కూడా కరెక్ట్ కాదు. విచ్ ఆప్షన్ అంటే ఆప్షన్ బి. ఎప్పుడైతే ఐరన్ అనేది ఆక్సిజన్ తో మాయిశ్చర్ తో రియాక్ట్ అవుతుందో ఇట్ ఫార్మ్స్ రస్టింగ్, దానికంటూ మాస్ అనేది ఇంక్రీజ్ అవుతుంది అనమాట. ఆటోమేటిక్ గా వెయిట్ ఆఫ్ ది నెయిల్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. లెట్స్ సీ ద నెక్స్ట్ క్వశ్చన్. వాట్ కైండ్ ఆఫ్ ఏ మిర్రర్ వుడ్ బి బెస్ట్ సూటెడ్ ఫర్ యూజ్ ఇన్ ఏ సోలార్ కుక్కర్? ఓకేనా, సోలార్ కుక్కర్ లో ఏ మిర్రర్ అనేది చాలా మంచిగా ఉపయోగపడుతుంది అంటున్నాడు. ఓకేనా, సోలార్ కుక్కర్ దేనికి యూటిలైజ్ చేస్తాం? ఫర్ కుకింగ్ పర్పసెస్ ఆర్ ఫర్ హీటింగ్. ఓకే, హీట్ చేయడానికి కానీ కుకింగ్ చేయడానికి కానీ యూటిలైజ్ చేస్తాం. సో ఏ మిర్రర్? సో గో విత్ ద ఆప్షన్స్. కాన్కేవ్ మిర్రర్. ఓకేనా, కాన్కేవ్ మిర్రర్ ఏం చేస్తుంది అంటే రేస్ ని రిఫ్లెక్ట్ ది ప్యారలల్ రేస్ ని రిఫ్లెక్ట్ చేసి ఒక పాయింట్ దగ్గర ఫోకస్ చేస్తుంది అనమాట. సో ఎక్కడైతే పాయింట్ చేస్తుందో అక్కడ టెంపరేచర్ అనేది ఇంక్రీజ్ చేసి హీట్ అనేది పెరిగి కుకింగ్ కి బెస్ట్ సూటబుల్ గా వర్క్ చేస్తుంది. అంటే కాన్కేవ్ ఇస్ వన్ ఆఫ్ ది బెస్ట్ విచ్ ఫోకసెస్ ఆల్ ది రేస్ అట్ ఏ సింగిల్ పాయింట్. ఓకేనా, ఫోకస్ ఆల్ రేస్ అట్ ఏ సింగిల్ పాయింట్, ఒక సింగిల్ పాయింట్ దగ్గర ఫోకస్ చేస్తుంది అనమాట. ఆటోమేటిక్ గా దాని యొక్క హీట్ అండ్ టెంపరేచర్ పెరిగి అండ్ కుకింగ్ కి వాటికి బెస్ట్ యూస్. సో ఏది బెస్ట్ అంటే దట్ ఈస్ కాన్కేవ్. మరి రిమైనింగ్ ఆప్షన్స్ ఏంటి? కాన్వెక్స్. కాన్వెక్స్ లో ఏమవుతాయి? రేస్ అన్ని ఒక దగ్గర ఫోకస్ అవ్వాలి, డైవర్జెస్ అనమాట. డైవర్స్ అయిపోతాయి కాబట్టి కాన్వెక్స్ మిర్రర్ ఇస్ నాట్ బెస్ట్ సూటెడ్ ఫర్ సోలార్ కుక్కర్. ఆప్షన్ బి కాదు. అండ్ ప్లేన్ మిర్రర్ ఏమవుతాయి? ఎక్కడి నుంచి అయితే మనకి రేస్ ఏ డైరెక్షన్ లో వస్తాయి అదే డైరెక్షన్ లో వెళ్ళిపోతాయి అనమాట. ఓకేనా, ఈవెన్ ప్లేన్ మిర్రర్ కూడా మనకి సోలార్ కుక్కర్ కి అంత ఎక్కువగా సూటబుల్ అయితే కాదు. సో ఆప్షన్ సి కాదు. సో విచ్ వన్ ఇస్ ద బెస్ట్ ఆప్షన్ అంటే దట్ ఈస్ ఆప్షన్ ఏ. కాన్కేవ్ మిర్రర్ ఇస్ ద బెస్ట్ ఫర్ ది సోలార్ కుక్కర్. ఓకే, లెట్స్ సీ ద నెక్స్ట్ క్వశ్చన్. వాట్ ఈస్ ద థర్డ్ లా ఆఫ్ మోషన్? ఓకేనా, న్యూటన్స్ థర్డ్ లా ఆఫ్ మోషన్ అనేది ఏంటి అని అడుగుతాడు. సో గో విత్ ద ఆప్షన్స్. And the first one, inertia. ఓకేనా, inertia which is the motion of an object which is known as first law of motion అని చెప్తా అనమాట. ఓకేనా, సో ఫస్ట్ లా ఆఫ్ మోషన్ ఏదైతే ఉందో అంటే ఒక ఆబ్జెక్ట్ అనేది రెస్టింగ్ పొజిషన్ లో ఉంటే ఏదైతే ఉంటుందో దట్ ఈస్ నోన్ యాజ్ న్యూటన్స్ ఫస్ట్ లా ఆఫ్ మోషన్. దాన్ని ఇనర్షియా అంటాం. మనకు అడిగింది థర్డ్ లా, అంటే ఇనర్షియా కాదు. అండ్ నెక్స్ట్ గ్రావిటేషన్. ఓకేనా, దెర్ ఈస్ న్యూటన్స్ యూనివర్సల్ లా ఆఫ్ గ్రావిటేషన్ అని ఉంది తప్ప న్యూటన్స్ లా ఆఫ్ మోషన్ లో లేదు. ఓకేనా, న్యూటన్స్ యూనివర్సల్ లా ఆఫ్ గ్రావిటేషన్ బట్ దేర్ ఈస్ నో న్యూటన్స్ లా ఆఫ్ మోషన్ లో అయితే మనకి గ్రావిటేషన్ గురించి చెప్పలేదు. సో ఇది కూడా కాదు. అండ్ ఆప్షన్ బి మొమెంటం. మొమెంటం అంటే ఏంటి? విచ్ ఈస్ నోన్ టు బి మాస్ అండ్ వెలాసిటీ. ఓకేనా, ఒక ఆబ్జెక్ట్ యొక్క మాస్ అండ్ వెలాసిటీని బేస్ చేసుకొని మొమెంటం చెప్తాం. సో ఇది కూడా న్యూటన్స్ లా ఆఫ్ మోషన్ కి అసలు సంబంధం లేదు. అండ్ నెక్స్ట్ యాక్షన్ అండ్ రియాక్షన్. వాట్ ఈస్ న్యూటన్స్ థర్డ్ లా ఆఫ్ రియాక్షన్ అంటే ఓకేనా, ఫర్ ఎవ్రీ యాక్షన్ దర్ ఈస్ అన్ ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్. ఏంటి? ఫర్ ఎవ్రీ యాక్షన్ దెర్ ఈస్ అన్ ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్ ఉంటుంది అని చెప్తారు అనమాట. సో విచ్ వన్ ఈజ్ ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్? సో విచ్ వన్ అదే చెప్పాను కదా, ప్రతి యాక్షన్ కి ఒక ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్ ఉంటుంది. సో విచ్ ఇస్ న్యూటన్స్ థర్డ్ లా ఆఫ్ మోషన్ అంటే దట్ ఈస్ ఆప్షన్ బి. యాక్షన్ అండ్ రియాక్షన్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. లెట్స్ సీ ద నెక్స్ట్ క్వశ్చన్. డయాలిసిస్ ఈజ్ అసోసియేటెడ్ విత్, డయాలిసిస్ అనేది దేంతో అంటారు? అసలు డయాలిసిస్ ఎప్పుడు జరుగుతుంది? ఎప్పుడైతే ఒక హ్యూమన్ యొక్క కిడ్నీ పాడైపోతుందో సో దాన్ని ఒక ఆర్టిఫిషియల్ కిడ్నీ కింద కన్వర్ట్ చేస్తాం అనమాట. ఒక ఆర్టిఫిషియల్ కిడ్నీ కింద కన్సిడర్ చేస్తాం.
సో డయాలిసిస్ అనగానే ఏంటి, దట్ ఈస్ రిలేటెడ్ టు ద కిడ్నీ, ఇంకా వేరే ఆప్షన్స్ కూడా అవసరం లేదు. సో ఆప్షన్ సి కిడ్నీ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్, విచ్ ఈస్ హెల్ప్ఫుల్ టు ప్యూరిఫై ద బ్లడ్. ఓకేనా, మన బ్లడ్ లో ఉన్న వేస్ట్ ప్రొడక్ట్స్ ని వాటిని తీసేసి, ఓకేనా, ఏదైతే మన బ్లడ్ ని ప్యూరిఫై చేస్తున్నా అంటే ఒక కిడ్నీ లాగా పనిచేస్తుంది. అందుకే డయాలిసిస్ ఆర్టిఫిషియల్ కిడ్నీ కూడా అంటాం. సో దేనికి రిలేటెడ్ అంటే దట్ ఈస్ ఆప్షన్ సి, కిడ్నీ ఇస్ ద రైట్ ఆన్సర్. ఓకే, లెట్స్ సీ ద నెక్స్ట్ క్వశ్చన్. ప్రోటీన్ డెఫిషియన్సీ డిజీజ్ ఇన్ చిల్డ్రన్ ఈస్, ఓకేనా, చిల్డ్రన్ లో ప్రోటీన్ డెఫిషియన్సీ ఉంటే ఎలాంటి టైప్ ఆఫ్ డిజీజ్ అనేది వస్తుంది. ఓకేనా, గో విత్ ద ఆప్షన్ వాషియోర్కర్. as వాషియోర్కర్ ఈజ్ నోన్ టు బి ప్రోటీన్ డెఫిషియన్సీ. ఎప్పుడైతే పిల్లల్లో ప్రోటీన్ అనేది లేదు, చాలా తక్కువగా కంప్లీట్ గా లేకుండా ఉంటుంది, అప్పుడు వాషియోర్కర్ అనేది వస్తుంది అనమాట. అంటే స్టమక్ లో ఫ్లూయిడ్ అనేది ఫిల్ అయిపోయి పిల్లలు అలా వీక్ గా ఉంటాం. అండ్ నెక్స్ట్ వన్ మెరాస్మస్. మెరాసిస్ ఇస్ ఆల్సో ప్రోటీన్ డెఫిషియన్సీ అనమాట. పిల్లల్లో అట్లీస్ట్ ఫ్యాట్ టిష్యూ అనేది ఉంటుంది, చాలా లీన్ గా ఉంటారు అనమాట. సో రెండు ప్రోటీన్ డెఫిషియన్సీ వల్లే వస్తుంది. మరి గాయిటర్ అనేది దేని వల్ల వస్తుంది అంటే బై ది థైరాయిడ్ అయోడిన్ డెఫిషియన్సీ అనమాట. ఎప్పుడైతే అయోడిన్ అనేది చాలా తక్కువగా ప్రొడ్యూస్ అవుతుందో ఆటోమేటిక్ గా థైరాయిడ్ హార్మోన్ ప్రొడ్యూస్ అవ్వకుండా ఆటోమేటిక్ రిలీజ్ టు ద గాయిటర్ అనమాట. ఓకేనా, సో ఏది అవ్వదు అంటే దట్ ఈస్ విచ్ వన్ ఈజ్ అంటే వాషియోర్కర్ అండ్ ది మెరాస్మస్. సో విచ్ ఆప్షన్ ఏంటంటే ఆప్షన్ డి, బోత్ 1 and 2 is the correct answer. Okay, let's see the next question. Substances used to test the acidity and basicity of a solution are known as, ఓకేనా, acidity ని కానీ basicity కానీ టెస్ట్ చేయడానికి యూజ్ చేసేదాన్ని ఏమంటాం. ఓకేనా, చూడండి, ఆప్షన్ ఏ బేసెస్, ఆప్షన్ బి సాల్ట్, ఆప్షన్ సి ట్రైనర్స్ అండ్ ఆప్షన్ డి ఇండికేటర్స్. ఓకే, సో టెస్ట్ చేయడానికి బేసెస్ ని యూటిలైజ్ చేయం, సాల్ట్ అని కూడా మన ఎసిడిటీ బేసిటీ సాల్ట్ బట్టి ఏం చెప్పం. ఓకేనా, అసలు ట్రైనర్స్ అనే ఓడే లేదు. మన లాస్ట్ ఆప్షన్ ఏముంది అంటే ఇండికేటర్స్. ఓకే, ఇండికేటర్స్ బట్టి ఒక సబ్స్టెన్స్ అనేది అది యాసిడిటీయా బేసా అని చెప్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఎలా, వన్ ఆఫ్ ది బెస్ట్ ఇండికేటర్ ఈజ్ లిట్మస్ పేపర్. ఓకేనా, ఎప్పుడైతే లిట్మస్ పేపర్ టెస్ట్ చేస్తామో యాసిడ్ అయితే ద లిట్మస్ పేపర్ టర్న్స్ ఇంటూ ద రెడ్ కలర్, అదే బేస్ అయితే ద లిట్మస్ పేపర్ ఇస్ టర్న్స్ ఇంటూ ద బ్లూ కలర్. ఓకేనా, సో దిస్ ఈస్ వన్ ఆఫ్ ది ఇండికేటర్. ఇంకొక ఇండికేటర్ ఏంటి అంటే ఫినాఫ్థలిన్ అన్నమాట. ఓకేనా, అదే ఫర్ ఎగ్జాంపుల్ యాసిడిటీ అనుకోండి, ద ఫినాఫ్థలిన్ షోస్ ద కలర్లెస్. ఓకేనా, ఎలాంటి కలర్ అనేది చూపించదు అనమాట. ఓకే, అదే నెక్స్ట్ అండ్ బేస్ అయితే ఇట్ షోస్ ద పింక్ కలర్ అనమాట, పింక్ కలర్ అనేది చూపిస్తుంది. ఓకేనా, విచ్ ఈస్ నోన్ టు బి యాసిడ్ అండ్ విచ్ ఈస్ నోన్ టు బి బేస్. ఓకేనా, అండ్ నెక్స్ట్ ఇంకొక ఇండికేటర్, ఇదొక ఇండికేటర్ అయితే ఇంకొకటి మిథైల్ ఆరెంజ్ అని చెప్తాం అనమాట. సో దిస్ ఇస్ ఆల్సో మన ఇండికేటర్ అనమాట. ఎప్పుడైతే మిథైల్ ఆరెంజ్ యాడ్ చేస్తామో ఇఫ్ ద యాసిడ్ ఈస్ టర్న్స్ ఇన్ టు ద రెడ్ కలర్ ఇట్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ యాసిడ్. అదే బేస్ అయితే ద మిథైల్ ఆరెంజ్ ఇస్ టర్న్స్ ఇన్ టు ద ఎల్లో కలర్. ఓకేనా, సో దీస్ ఆర్ సమ్ ఇండికేటర్స్. సో ఇండికేటర్స్ బట్టి ఆ సబ్స్టెన్స్ అనేది ఎసిడిటీయా బేసిసిటీ అనే చెప్తాం. So which option is correct అంటే that is option T, indicator is the correct word అన్నమాట. Let's see the next question. Which gas is mainly present in the CNG? ఓకేనా, CNG అంటే ఏంటి, what is the full form of CNG అంటే which is known to be compressed natural gas. సో దీన్ని దేనికి యూటిలైజ్ చేస్తామంటే ఆల్టర్నేట్ ఆఫ్ ఫ్యూయల్స్. ఓకేనా, లైక్ పెట్రోల్ కి డీజిల్ కి ఆల్టర్నేట్ గా ఏదైతే యూటిలైజ్ చేస్తామో దట్ ఇస్ CNG. సో సిఎన్జిలో ఉండే కాంపోనెంట్ ఏంటి అంటే గోబార్, కోల్, డైహైడ్రోజన్ అండ్ మీథేన్. గోబార్ అండ్ కోల్ ఆర్ నాట్ ఏ గ్యాసెస్ అనమాట. గోబార్ ఈజ్ విచ్ ఇస్ అన్ అనిమల్ డంగ్ అండ్ కోల్ ఈజ్ నాట్ ఏ గ్యాస్ అండ్ డైహైడ్రోజన్స్ అనేది గ్యాసే కానీ మనకి సిఎన్జిలో యూటిలైజ్ చేయరు. మరి ఏం యూటిలైజ్ చేస్తారంటే దట్ ఈస్ మీథేన్ అనమాట. ఓకేనా, సో దీన్ని విచ్ ఇస్ క్లీన్ బర్నింగ్ ఫ్యూయల్ అని కూడా అంటాం. మీథేన్ సిఎన్జిని ఆల్టర్నేట్ గా యూటిలైజ్ చేస్తారనమాట. దాంట్లో ఎక్కువగా ఉండేది ఏంటి అంటే దట్ ఈస్ ద మీథేన్. ఆప్షన్ డి ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. లెట్స్ సీ ద నెక్స్ట్ క్వశ్చన్. The initial odometer reading of a car is 369 kilometers. It traveled for 2 hours and the final odometer reading showed 469 kilometers. Find the approximate average speed of the cab. చూడండి, ఒక క్యాబ్ అనేది ఇనిషియల్ ఓడోమీటర్ ఏదైతే ఉందో అది 369 కిలోమీటర్స్ ఉంది. 2 hours ట్రావెల్ చేసిన తర్వాత దాని ఓడోమీటర్ ఎంత ఉందంటే 469 ఉంది. ఇప్పుడు దాని యావరేజ్ స్పీడ్ ఎంత అని అడుగుతున్నాడు. ఓకే, సో ఎక్కడైనా ద సేమ్ ఫార్ములా ఫర్ యావరేజ్ స్పీడ్. యావరేజ్ స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు ద టోటల్ డిస్టెన్స్ బై టోటల్ టైం. టోటల్ డిస్టెన్స్ బై టోటల్ టైం. ఇప్పుడు టోటల్ డిస్టెన్స్ అంటే ఎంత చెప్తాం, స్టార్టింగ్ ఏమో మనకి 369 చూపించింది. ఓకేనా, లాస్ట్ ట్రావెల్ అయిన తర్వాత ఎంత చూపించింది 469. టోటల్ టైం ఎన్ని అవర్స్ ట్రావెల్ చేసింది అంటే దట్ ఈస్ ద 2 hours అనమాట. ఓకేనా, అంటే 369 మైనస్ 469 ఎంత 100, 100/2 ఎంత మొత్తం 50. ఎంత వచ్చింది మనకి 50 km/h. ఓకేనా, కానీ మనకి ఇచ్చిన ఆప్షన్స్ ఏమున్నాయి, మీటర్ పర్ సెకండ్స్ లో ఉంది. ఇప్పుడు 50 km/h ని మీటర్ పర్ సెకండ్స్ లో ఎలా చేంజ్ చేసుకుంటాం. ఓకేనా, ద 50 km/h ఎప్పుడైనా మీటర్ పర్ సెకండ్స్ లో యూజ్ చేసుకోవాలంటే వి మల్టిప్లై విత్ 5/18. ఓకేనా,
5 into 50 which is 250 by 18 అన్నమాట. సో ఇప్పుడు దీన్ని డివైడ్ చేస్తే 18 1s are 18 and 70 మిగులుతుంది. 18 3s are which is known to be 64. ఓకేనా, పాయింట్ మళ్ళీ సంథింగ్ 13 పాయింట్ అలా వస్తుంది. సో మనకి అప్రాక్సిమేట్ వాల్యూ వస్తుంది అనమాట. నియరెస్ట్ దేనికి ఉంది అంటే దట్ ఈస్ ఆప్షన్ ఏ 14 మీటర్ పర్ సెకండ్స్ అనమాట. ఓకేనా, సో యావరేజ్ స్పీడ్ ఎంత అంటే దట్ ఈస్ 14 మీటర్ పర్ సెకండ్స్. లెట్స్ సీ ద నెక్స్ట్ క్వశ్చన్. ద ఫుడ్ చైన్ ఆల్వేస్ స్టార్ట్స్ విత్ ద, ఫుడ్ చైన్ అనేది ఎప్పుడు దేంతో స్టార్ట్ అవుతుంది చూడండి. ఫుడ్ చైన్ ఆల్వేస్ స్టార్ట్స్ విత్ ద ప్రొడ్యూసర్స్. ఓకే, ప్రొడ్యూసర్స్ అంటే ఏంటి? ఓకేనా, ద ఆర్గనిజం విచ్ కెన్ ప్రిపేర్ ద ఫుడ్ బై దెమ్సెల్వ్స్. వాటంతలా అవే ఏదైతే ఫుడ్ ని తయారు చేసుకుందో వాటిని ప్రొడ్యూసర్స్ అంటాం. అంటే ఏంటి? ప్లాంట్స్. అంటే ఏంటి? ప్లాంట్స్. ఓకేనా, ప్లాంట్స్ ఫుడ్ అనేది దేని ద్వారా చేసుకుంటుంది అంటే దట్ ఈస్ డ్యూ టు ద ప్రాసెస్ ఆఫ్ ఫోటోసింథసిస్. అవునా లేదా? ఫోటోసింథసిస్ వల్లే, అంటే రూట్స్ అనేది వాటర్ ని అబ్జార్బ్ చేసుకుంటుంది అనమాట. ఆ రూట్స్ లో ఉన్న వాటర్ ఏదైతే ఉందో అది ప్రతి పార్ట్ ఆఫ్ ది ప్లాంట్ కి వెళ్ళి లీవ్స్ లోకి రీచ్ అయిన తర్వాత అట్మాస్ఫియర్ లో ఉన్న కార్బన్ డైఆక్సైడ్ తీసుకొని ఈ వాటర్ అండ్ కార్బన్ డైఆక్సైడ్ ఇన్ ప్రెసెన్స్ ఆఫ్ సన్లైట్ లో ప్లాంట్ కి కావాల్సిన గ్లూకోజ్ ని స్టార్చ్ ని తయారు చేసుకుంటుంది. అంటే ఫోటోసింథసిస్ ద్వారా మన ప్లాంట్స్ తయారు చేసుకుంటే వాటిని ప్రొడ్యూసర్స్ అంటాం. దిస్ ఇస్ ద ఫస్ట్ ఫర్ ది ఫుడ్ చైన్. దీని తర్వాత ఏమొస్తుంది అంటే దట్ ఈస్ ద ప్రైమరీ కన్స్యూమర్స్. ప్రైమరీ కన్స్యూమర్స్ and second one is secondary consumers and third వచ్చేసరికి టెరిషరీ కన్స్యూమర్స్ అన్నమాట. ఓకేనా, సో బెస్ట్ ఎగ్జాంపుల్ వచ్చేసరికి ఏం చెప్తాం? ప్రొడ్యూసర్స్ ఫర్ ఎగ్జాంపుల్ గ్రాస్ అని చెప్పచ్చా. గ్రాస్ ని తినేది ప్రైమరీ కన్స్యూమర్స్, గ్రాస్ హాపర్ అని చెప్తాం. ఓకే, మరి గ్రాస్ హాపర్స్ ని తినేది ఏది అంటే సెకండరీ కన్స్యూమర్ ఫ్రాగ్. ఫ్రాగ్ ని తింటుందంటే స్నేక్. ఓకే, సో మనకు అడిగిన క్వశ్చన్ ఏంటి? ఏ ఫుడ్ చైన్ ఇస్ ఆల్వేస్ దేంతో స్టార్ట్ అవుతుంది? ఫుడ్ చైన్ ఇస్ ఆల్వేస్ స్టార్ట్స్ విత్ ద ప్రొడ్యూసర్స్. ఏ ప్రాసెస్? ప్లాంట్స్. మనకి ప్రాసెస్ ఇచ్చారు. ఎక్స్క్రీషన్ అంటే ఏంటి? ఏదైతే మనం ఫుడ్ అంతా తినేసిన తర్వాత డైజెషన్ అయిన తర్వాత వేస్ట్ ఉంటుందో దట్ ఈస్ ఎక్స్క్రీషన్. ఎక్స్క్రీషన్ ద్వారా అసలు ఫుడ్ చైన్ స్టార్ట్ అవ్వదు. సో ఆప్షన్ ఏ కాదు. అండ్ ఆప్షన్ బి డైజెషన్. నో, డైజెషన్ ఈజ్ నాట్ ఈజ్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద ఫుడ్ చైన్. అండ్ అస్పిరేషన్ కూడా కాదు. ఏ ప్రాసెస్ అంటే దట్ ఈస్ ఆప్షన్ సి ఫోటోసింథసిస్. దాంతో మన ఫుడ్ చైన్ అనేది స్టార్ట్ అవుతుంది. దిస్ ఇస్ వన్ ఆఫ్ ది బెస్ట్ ఎగ్జాంపుల్. ఓకే, లెట్స్ సీ ద నెక్స్ట్ క్వశ్చన్. స్టడీ ద ఫాలోయింగ్ టేబుల్. ఓకేనా, కింద టేబుల్ ని చదవమన్నాడు. చూద్దాం. చూడండి, పార్ట్స్ ఆఫ్ స్టేమెన్ అండ్ పార్ట్స్ ఆఫ్ పిస్టిల్. ఓకేనా, వాట్ ఈస్ స్టేమెన్ అండ్ వాట్ ఈస్ ద పిస్టిల్? ఓకేనా, స్టేమెన్ అంటే ఏంటి అంటే విచ్ ఈస్ నోన్ టు బి మేల్ రిప్రొడక్టివ్ పార్ట్ ఇన్ ద ఫ్లవర్. మేల్ రిప్రొడక్టివ్ పార్ట్ ఆఫ్ ఫ్లవర్. దెన్ వాట్ ఈస్ ద పిస్టిల్? పిస్టిల్ అంటే ఏంటి అంటే ఫీమేల్ రిప్రొడక్టివ్ పార్ట్ ఆఫ్ ఫ్లవర్. ఓకేనా, ఫ్లవర్ లో ఫీమేల్ రిప్రొడక్టివ్ పార్ట్ ఏదైతే ఉందో దట్ ఈస్ కాల్డ్ యాస్ పిస్టిల్. ఓకేనా, వాట్ ఆర్ దీస్ పార్ట్స్? ఎలా ఉంటాయి అంటే ఓకేనా, స్టేమెన్ విచ్ ఇస్ కన్సిస్ట్ ఆఫ్ అన్ యాంథర్ అండ్ ద ఫిలమెంట్ అన్నమాట. ఓకేనా, దిస్ ఈస్ కాల్డ్ యాజ్ యాంథర్. ఈ యాంథర్ లోపల మనకు పోలెన్ గ్రైన్స్ ఉంటాయి అన్నమాట. అండ్ దిస్ ఈస్ కాల్డ్ యాజ్ ఫిలమెంట్. ఓకేనా, దీన్నే మనం ఏమని పిలుస్తామంటే స్టేమెన్ అని పిలుస్తాం. మరి పిస్టిల్ అనేది ఎలా ఉంటుంది? ఫీమేల్ రిప్రొడక్టివ్ పార్ట్ అంటే ఇట్ హ్యాస్ ద ఓవరీ and the style and it has the stigma. Okay, now this is called as stigma and this is called as style and this is called as ovary. Okay, now so these are the female reproductive part and this is the male reproductive part. So ichina box lo edi correct ga undi chuddam. Option A anther and filament. As anther is there, filament is there ante stamen correct. Ovary, stigma, style. Ovary, stigma and the style ante idi kuda correct. Ante option A is the correct answer. Remaining chuddam. Anther and petals. ఇక్కడ ఏమున్నాయి మనకి? యాంథర్ అండ్ ఫిలమెంట్. పెటల్స్ అంటే ఏంటి అంటే మళ్ళీ దట్ ఈస్ నాట్ ద రిప్రొడక్టివ్ పార్ట్. సో ఇది రాంగ్. అంటే ఆప్షన్ బి చూడొచ్చు. ఆప్షన్ సి స్టిగ్మా అండ్ ద ఫిలమెంట్ అంట. స్టిగ్మా ఏ పార్ట్? ఫీమేల్ పార్ట్, నాట్ ది మేల్ పార్ట్. ఆప్షన్ డి కూడా కరెక్ట్ కాదు. అండ్ స్టైల్ అండ్ ఓవరీ ఇవి కూడా ఫీమేల్ పార్ట్స్, స్టైమెన్ పార్ట్స్ కదా. ఆప్షన్ డి కూడా రాంగ్. ఏది కరెక్ట్ అంటే ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. సో ఇప్పుడు మనకి ఆప్షన్స్ చూడండి ఎలా ఇచ్చాడు. ఓకేనా, ఆప్షన్ ఏ దేంట్లో ఉందంటే ఆప్షన్ ఏలోనే ఉంది కాబట్టి ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. లెట్స్ సీ ద నెక్స్ట్ క్వశ్చన్. Which of the following 14th group element is not a semiconductor? ఓకేనా, ఇచ్చిన 3 ఎలిమెంట్స్ లో 14th గ్రూప్ ఎలిమెంట్స్ అన్నమాట. అందులో సెమీ కండక్టర్ ఏది కాదు అంటున్నాడు. ఓకే, ఇట్స్ నాట్ ఏ సెమీ కండక్టర్. చూడండి, కార్బన్, సిలికాన్, జెర్మేనియం ఆర్ ది 14th గ్రూప్ ఎలిమెంట్స్. ఓకేనా, అందులో సిలికాన్ అండ్ జెర్మేనియం ఆర్ టుగెదర్ కాల్డ్ యాజ్ సెమీ కండక్టర్స్ అంటాం. ఓకేనా, బట్ వాట్ ఈస్ మీనింగ్ ఆఫ్ సెమీ కండక్టర్స్? హాఫ్ ఆఫ్ ది కరెంట్ ఫ్లో ని అలౌ చేస్తుంది, రిమైనింగ్ హాఫ్ ని అలౌ చేయదు అనమాట. సో కార్బన్ ఈజ్ నాట్ ఏ సెమీ కండక్టర్. వై కార్బన్ ఈజ్ సెమీ కండక్టర్ కాదు అంటే కార్బన్ నుంచి మనకి సిమిలర్ ప్రొడక్ట్స్ అని వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ గ్రాఫైట్ వస్తుంది కార్బన్ నుంచి,
అండ్ గ్రాఫైటే కాకుండా ఈవెన్ డైమండ్ కూడా వస్తుంది అనమాట. సో డైమండ్ ని మన ఎలక్ట్రికల్ తో కంపేర్ చేసుకుంటే ఇట్ ఈస్ అన్ ఇన్సులేటర్, ఓకేనా, అంటే దాని ద్వారా కరెంట్ అసలు అలౌ చేయదు. మరి గ్రాఫైట్ ని చూసుకుంటే ఇట్ సేస్ కండక్టర్, ఓకేనా, ఫ్రీ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఉంటాయి. సో వన్ ఆఫ్ ది బెస్ట్ కండక్టర్ ఫర్ ది ఎలక్ట్రిసిటీ అని చెప్తాం. మనకు అడిగింది ఏంటి, సెమీ కండక్టర్. కార్బన్ నుంచి వచ్చే సబ్స్టెన్స్ ఒకటి ఇన్సులేటర్ ఉంది, ఒకటి కండక్టర్ ఉంది, ఎక్కడ సెమీ కండక్టర్స్ అనేది లేదు. సో సెమీ కండక్టర్స్ కానిది ఏంటి 14th గ్రూప్ లో అంటే దట్ ఈస్ ఆప్షన్ ఏ, కార్బన్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. లెట్స్ సీ ద నెక్స్ట్ క్వశ్చన్. ద వాల్యూ ఆఫ్ ఫోర్స్ యాక్టింగ్ పర్ యూనిట్ ఏరియా ఇస్ కాల్డ్, ఓకేనా. చూడండి, ఒక యూనిట్ ఏరియా మీద ఎంత ఒక ఫోర్స్ ఉంటుందో దాన్ని ఏమంటున్నా అంటున్నాడు, ఓకేనా. సో ఇట్ ఈస్ నోన్ టు బి ప్రెజర్, ఓకేనా. ఒక యూనిట్ ఏరియా మీద ఎంత మనం ఫోర్స్ అప్లై చేస్తామో ఇట్ ఈస్ నోన్ టు బి ద ప్రెజర్. అంటే ప్రెజర్ డెఫినేషన్ డైరెక్ట్ గా చెప్పచ్చు, దర్ ఇస్ నో ఇండైరెక్ట్. ఎక్కడ ఉందంటే ఆప్షన్ డి. మరి ఫోర్స్ అంటే ఏంటి అంటే టోటల్ పుల్ ఆర్ పుష్ ఏదైతే ఉంటుందో దట్ ఈస్ నోన్ టు బి ఫోర్స్, ఓకేనా. బట్ నాట్ పర్ యూనిట్ ఏరియా ఏదైతే ఉంటుందో దాన్ని ఫోర్స్ అయితే అన్నాం, ఓకేనా. అండ్ ద జోల్ అంటే ఏంటి, ఎనర్జీకి ఏదైతే మెజర్ చేస్తామో దట్ ఈస్ నోన్ టు బి ద జోల్ అనమాట. దెన్ వాట్ ఈస్ ఎనర్జీ అంటే ద క్యాపబిలిటీ టు డూ వర్క్. ఎంతైతే వర్క్ క్యాపబిలిటీ ఉందో దట్ ఈస్ నోన్ టు బి ద ఎనర్జీ, ఓకేనా. సో మనకి అడిగింది పర్ యూనిట్ ఏరియాకి ద వాల్యూ ఆఫ్ ఫోర్స్ ఎంత అంటే దట్ ఈస్ నోన్ టు బి ద ప్రెషర్. ఇస్ డైరెక్ట్ ఫార్మ్ లో ఆప్షన్ డి ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. లెట్స్ సీ ద నెక్స్ట్ క్వశ్చన్. A motion that travels the same distance at the same time, ఓకేనా. సేమ్ డిస్టెన్స్ సేమ్ టైం ట్రావెల్ చేస్తే దాన్ని ఏమంటాం, ఓకేనా. సో ద ఈక్వల్ డిస్టెన్స్, ద ఈక్వల్ ఇంటర్వెల్ ఆఫ్ టైమ్ ఇస్ నోన్ టు బి యూనిఫామ్ మోషన్, ఓకేనా. దాన్నే యూనిఫామ్ మోషన్ అంటాం. దట్ ఈస్ ఇన్ ద ఫస్ట్ వన్ ఆప్షన్ ఏ. మరి నాన్ యూనిఫామ్ మోషన్ అంటే ఏంటి అంటే అన్ఈక్వల్ డిస్టెన్సెస్, ఓకేనా. అంటే ఈక్వల్ గా లేని డిస్టెన్సెస్ ఏవైతే అంటే టూ డిఫరెంట్ డిస్టెన్సెస్ ఏవైతే ఉన్నాయో దట్ ఈస్ నోన్ యాజ్ నాన్ యూనిఫామ్ మోషన్. మరి రిటార్డేషన్ మోషన్ అంటే ఏంటి అంటే విచ్ ఇస్ నోన్ యాజ్ డిక్రీజింగ్ స్పీడ్, ఓకేనా. స్పీడ్ తగ్గిస్తూ ఏదైతే ఉంటుందో దట్ ఈస్ నోన్ యాజ్ రిటార్డేషన్. వాట్ ఈస్ నాన్ లీనియర్ అంటే నాట్ ఏ స్ట్రైట్ పాత్, ఓకేనా. స్ట్రైట్ పాత్ ఏదైతే ఉండదో దట్ ఈస్ నోన్ యాజ్ నాన్ లీనియర్. మనకు అడిగింది ఏంటి, సేమ్ డిస్టెన్స్ అండ్ ది సేమ్ టైం. ఆప్షన్ ఏ యూనిఫామ్ మోషన్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. లెట్స్ సీ ద నెక్స్ట్ క్వశ్చన్. విచ్ వన్ ఆఫ్ ది ఫాలోయింగ్ క్రోమోజోమ్స్ హ్యాస్ మిస్మ్యాచ్డ్ పెయిర్ ఇన్ ఏ నార్మల్ హ్యూమన్ మేల్, ఓకేనా. మేల్ లో మిస్ మ్యాచ్డ్ పెయిర్ అంటే టూ డిఫరెంట్ పెయిర్ లోనే టూ డిఫరెంట్ పార్ట్స్ ఏవైతే ఉన్నాయని అడుగుతారు. సో చూడండి, క్రోమోజోమ్ నెంబర్ 21, క్రోమోజోమ్ నెంబర్ 18, ఎక్స్ క్రోమోజోమ్ అండ్ క్రోమోజోమ్ నెంబర్ 13. క్రోమోజోమ్ నెంబర్ 21 and the 18 and the 31 has the same pair, ఓకేనా, నాట్ ది మిస్ మ్యాచ్డ్ అన్నమాట, అన్ని ఒకేలా ఉంటాయి. మరి ఎక్స్ క్రోమోజోమ్ అంటే విచ్ ఇస్ నోన్ టు బి సెక్స్ క్రోమోజోమ్, ఓకేనా. వాట్ ఈస్ ద సెక్స్ క్రోమోజోమ్ ఫర్ ది మేల్. మేల్ కి సెక్స్ క్రోమోజోమ్ ఏంటి అంటే విచ్ ఇస్ నోన్ టు బి ఎక్స్ అండ్ వై. both are different. ఒకటి X chromosome అంటే ఇంకొక Y chromosome ఉంది. So what is the mismatched pair అంటే that is option C, X chromosome is the correct answer. Let's see the next question. A current of 0.5 amperes is drawn by a filament of an electric bulb for 20 minutes. The amount of electric charge that flows through the circuit is, okay na. చూడండి, ఒక 20 minutes వరకు ఒక ఎలక్ట్రిక్ బల్బ్ లో ఫిలమెంట్ అనేది 0.5 amperes ఆఫ్ కరెంట్ ని ఫ్లో చేస్తుంది, ఓకే. ఇప్పుడు మొత్తం టోటల్ అమౌంట్ ఆఫ్ ఎలక్ట్రిక్ చార్జ్ ఎంత అన్నాడు, విచ్ ఇస్ ఏ డైరెక్ట్ ఫార్ములా విచ్ ఇస్ Q ఈక్వల్ టు I ఇంటూ T, ఓకేనా. వాట్ ఈస్ ద Q అంటే విచ్ ఇస్ నోన్ టు బి చార్జెస్, హౌ మచ్ అమౌంట్ ఆఫ్ చార్జ్, అండ్ I విచ్ ఇస్ నోన్ టు బి కరెంట్, అండ్ T విచ్ ఇస్ నోన్ టు బి టైం, ఓకేనా. ఇప్పుడు మనకి ఎంత అమౌంట్ ఆఫ్ చార్జ్ తెలియాలి అంటే కరెంట్ ఎంత ఇచ్చాడు 0.5 amperes ఇంటూ టైం ఎంత ఇచ్చాడు 21 minutes. చూడండి, దిస్ ఇస్ ఆప్షన్, చార్జెస్ ఏమో కులమ్స్ లో ఉన్నాయి, ఇదేమో ఆంపియర్స్ లో ఉంది, ఆటోమేటిక్ ఇదేమో మినిట్స్ లో ఉంది, అంటే ఇది ఎక్కడ ఉండాలి సెకండ్స్ లో ఉండాలన్నమాట. ఇప్పుడు 20 minutes ని మనం సెకండ్స్ లో కన్వర్ట్ చేయాలంటే ఎలా, విచ్ ఇస్ 20 ఇంటూ 60, ఓకేనా, అంటే 60 seconds అని అర్థం. అప్పుడు ఎంత అవుతుంది 1200 seconds అనమాట. అంటే మనం ఎలా రాసుకోవచ్చు, Q ఈక్వల్ టు 0.5 ఇంటూ 1200, ఓకేనా, విచ్ ఈస్ నోన్ టు బి బట్ యూజ్ 10, 5 1 1 6 600, 0.5 కాబట్టి 6600. సో ఎంత అంటే దట్ ఈస్ 600 coulombs, ఓకేనా. విచ్ ఆప్షన్ ఈస్ కరెక్ట్ అంటే దట్ ఈస్ ఆప్షన్ సి, 600 coulombs is the correct answer. Let's see the next question. The non-metal used in the vulcanization of rubber is, ఓకేనా. vulcanization of rubber లో ఏ నాన్ మెటల్ యూటిలైజ్ చేస్తాం. వాట్ ఈస్ vulcanization of rubber అంటే విచ్ ఇస్ నథింగ్ బట్ ద ప్రిపరేషన్ ఆఫ్ రబ్బర్. అంటే న్యాచురల్ రబ్బర్ తో ఏదైతే ఒక సల్ఫర్ ని యాడ్ చేస్తామో దాన్ని వల్కనైజేషన్ అంటాం. ఎందుకు అలా చేస్తాము అంటే టు ఇంక్రీజ్ ద ఎలాస్టిసిటీ ఆఫ్ దట్ రబ్బర్ యొక్క ఎలాస్టిసిటీని కానీ డ్యూరబిలిటీని కానీ ఇంక్రీజ్ చేయడానికి చేస్తాం. సో డైరెక్ట్ గానే చెప్పేస్తున్నాం, ఏం యాడ్ చేస్తాం, సల్ఫర్. ద మోస్ట్ ఫ్రీక్వెంట్లీ ఆస్క్డ్ బిట్ ఫర్ ది రైల్వే, ఓకేనా, విచ్ ఇస్ ద నాన్ మెటల్ అంటే దట్ ఈస్ ఆప్షన్ బి, సల్ఫర్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఫాస్ఫరస్, గ్రాఫైట్, అయోడిన్ అనేవి అసలు ఎట్లా చేయం. సో డైరెక్ట్ గా వల్కనైజేషన్ ఆఫ్ రబ్బర్ అనగానే గుర్తుకు రావాల్సింది ఏంటి అంటే దట్ ఈస్ ద సల్ఫర్. ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్.
Let's see the next question. An object is placed at 20 centimeters in front of a concave mirror and the image formed by the mirror is at 60 centimeters in front of the concave mirror. What is the focal length of the mirror? Okay na? చూడండి ఒక ఆబ్జెక్ట్ అనేది ఒక మిర్రర్ కి 20 సెంటీమీటర్స్ ముందు పెట్టారంట. దాని ముందు ఇమేజ్ ఎంత ఫామ్ అయిందంటే అదే మిర్రర్ ముందు 60 సెంటీమీటర్స్ లో ఫామ్ అయింది. ఇప్పుడు దాని ఫోకల్ లెంత్ ఎంత అని అడుగుతారు. ఓకే, వాట్ ఈస్ ద ఫార్ములా ఫర్ ఫోకల్ లెంత్ ఫర్ మిర్రర్? ఓకేనా, 1/f = 1/v plus 1/u. ఓకేనా, so what is the v అంటే which is known to be the image of the distance. ఓకేనా, సో image of the distance ఎంత ఇచ్చారు? 60. మనకి in front of the mirror అన్నారు కాబట్టి in front of the mirror is always negative value అన్నమాట. in front of mirror is always negative value. so v = 60 అంటే ఎంత? -60 అని అర్థం. u అంటే ఏంటి? which is known to be image distance. okay, and next సో ఏదైతే -20 which is known to be object distance అన్నమాట. ఇప్పుడు దీన్ని సబ్స్టిట్యూట్ చేసి ఆన్సర్ చేద్దాం. 1/v which is known to be -1/60 and plus -1/20. ఓకేనా, ఎలా చెప్పొచ్చు? -1/60 -1/20 ప్లస్ ఇంటూ మైనస్ ఇస్ ద మైనస్. ఓకేనా, ఎల్సిఎం చేస్తే 60 -1 -3. ఓకే, అంటే ఎంత? -4/60. ఎన్ని టైమ్స్? 15 టైమ్స్. అంటే 1/f = -1/15. మనకి ఎంత అడిగాడు? ఓన్లీ ఫోకల్ ఎంత అడిగాడు? అంటే f = -15. ఓకేనా, సో విచ్ ఆప్షన్? ఆప్షన్ ఏ -15 సెంటీమీటర్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, లెట్స్ సీ ద నెక్స్ట్ క్వశ్చన్. an example of potential energy. పొటెన్షియల్ ఎనర్జీకి ఎగ్జాంపుల్ ఏంటి? అసలు ఫస్ట్ వాట్ ఈస్ ద పొటెన్షియల్ ఎనర్జీ? పొటెన్షియల్ ఎనర్జీ అంటే ఏంటి? ఓకేనా, సో చూడండి, వాట్ ఈస్ ద పొటెన్షియల్ ఎనర్జీ అంటే ఎనర్జీ స్టోర్డ్ ఇన్ అన్ ఆబ్జెక్ట్ డ్యూ టు ఇట్స్ పొజిషన్ ఆర్ G stored in an object due to its position or state. దాని పొజిషన్ బట్టి కానీ స్టేట్ బట్టి కానీ ఏదైతే ఎనర్జీ స్టోర్డ్ అయిందో దాన్ని మనం పొటెన్షియల్ ఎనర్జీ అంటాం. సో ఇచ్చిన ఆప్షన్స్ ఈ స్టేట్మెంట్ ఏది ఫాలో అవుతుంది? ఫర్ ఎగ్జాంపుల్ బ్లోవింగ్ విండ్ బ్లో అవుతుంది అంటే ఏంటి? ఇట్స్ అ మూవింగ్ ఆబ్జెక్ట్. ఓకేనా, ఏదైతే మూవింగ్ ఆబ్జెక్ట్ లో ఎనర్జీ ఉందో దట్ ఈస్ నోన్ టు బి కైనెటిక్ ఎనర్జీ. ఓకేనా, మనకు అడిగింది ఏంటి? పొటెన్షియల్ ఎనర్జీ. అంటే ఆప్షన్ ఏ కాదు, ఆప్షన్ సి ఫ్లోయింగ్ ఆఫ్ వాటర్. వాటర్ ఫ్లో అవుతుంది అంటే వాటర్ మూవ్ అవుతుందా లేదా? అంటే అది కూడా మూవ్ అవుతుంది అంటే దాంట్లో ఉన్న ఎనర్జీని కూడా ఏమంటాం? కైనెటిక్ ఎనర్జీ. అంటే ఇది కూడా పొటెన్షియల్ ఎనర్జీ కాదు. ఆప్షన్ బి రొటేటింగ్ వీల్స్ రొటేట్ అవుతూ ఉన్నాయంట అంటే అది కూడా మూవ్ అవుతుంది అంటే మూవ్ అవుతుంది దాంట్లో ఆబ్జెక్ట్ ఏమని చెప్పాను? కైనెటిక్ ఎనర్జీ. అంటే ఆప్షన్ బి కూడా కాదు. అండ్ లాస్ట్ వాటర్ ఇన్ ఏ ఓవర్ హెడ్ ట్యాంక్. ఓవర్ హెడ్ ట్యాంక్ లో ఒక వాటర్ ఉన్నాయి అంటున్నాడు. ఓకేనా, అంటే ఏంటి? విచ్ ఇస్ దాని పొజిషన్ బట్టి దాంట్లో ఎనర్జీ స్టోర్ అయింది. ఇట్స్ నాట్ ఏ మూవింగ్ ఆబ్జెక్ట్. కాబట్టి విచ్ ఆప్షన్ ఇస్ కరెక్ట్ అంటే ఆప్షన్ డి ఇస్ వన్ ఆఫ్ ది బెస్ట్ ఎగ్జాంపుల్ ఫర్ పొటెన్షియల్ ఎనర్జీ. పొటెన్షియల్ ఎనర్జీకి ఆప్షన్ డి అనేది కరెక్ట్. లెట్స్ సీ ద నెక్స్ట్ క్వశ్చన్. ఐడెంటిఫై 1, 2, 3, 4 in the given classification of permanent tissue. సో పర్మనెంట్ టిష్యూ క్లాసిఫికేషన్ ఇచ్చారు. సో దాంట్లో ఐడెంటిఫికేషన్ ఏంటి అన్నారు. సో లెట్స్ సీ ద ఫస్ట్ క్లాసిఫికేషన్ ఆఫ్ పర్మనెంట్ టిష్యూ అన్నమాట. సో ఫస్ట్ ద పర్మనెంట్ టిష్యూ is divided into the two types. దీన్ని 2 types కింద డివైడ్ చేస్తాం అన్నమాట. దట్ ఈస్ నోన్ టు బి సింపుల్ అండ్ ద కాంప్లెక్స్. సింపుల్ టిష్యూ and the complex tissue. And the simple tissue is again divided into the 3 types. One is parenchyma and second type is collenchyma and third type is sclerenchyma. Okay na, these are the 3 types of simple tissue. Mar complex tissue వచ్చేసరికి it is 2 types. Okay na, which is known to be xylem and the phloem. Okay na, సో మనం పర్మనెంట్ టిష్యూ వచ్చేసరికి మనం ఇలా 2 types కింద డివైడ్ చేస్తాం. మళ్ళీ అగైన్ దిస్ టైప్ ఇస్ డివైడెడ్ ఇంటూ 3 types అండ్ దిస్ కాంప్లెక్స్ టైప్ ఇస్ డివైడెడ్ ఇంటూ 2 types. ఇప్పుడు దీని ఫ్లో చార్ట్ ని మనకు అడిగాడు. ఓకేనా, సో చూడండి వాట్ ఈస్ ద ఫ్లో చార్ట్. ఓకే, సో ఇందాకే చెప్పాను సింపుల్ తర్వాత ఇంకొకటి ఏంటి అంటే దట్ ఈస్ నోన్ టు బి ద కాంప్లెక్స్. అంటే ఫస్ట్ ఆప్షన్ లో మనకి ఏముండాలి? కాంప్లెక్స్. ఎక్కడుంది? ఆప్షన్ సి, బి, డి అన్నిట్లో కాంప్లెక్స్ ఉంది. నెక్స్ట్ ఆప్షన్ టీ ఇక్కడ ఇచ్చాడు. సింపుల్ ఈస్ డివైడెడ్ ఇంటూ ద పారెన్కైమా. ఎక్కడుంది పారెన్కైమా అంటే దట్ ఈస్ హియర్. Option 2 parenchyma, option 3 sclerenchyma, option 4 xylem and phloem అన్నారు కదా xylem. So which option is correct అంటే that is option B is the correct answer. Let's see the next question. So if the velocity of a particle is reduced to half of its initial value, then the kinetic energy of the particle will. ఓకేనా, ఒక పార్టికల్ యొక్క వెలాసిటీ అనేది హాఫ్ ఆఫ్ ఇట్స్ తగ్గిపోతే అంటే దాని సగానికి సగం తగ్గిపోతే దాని కైనెటిక్ ఎనర్జీ ఎంత ఉంటుంది అంటాడు. ఓకేనా, సో వాట్ ఈస్ ద ఫార్ములా ఫర్ కైనెటిక్ ఎనర్జీ? K = ½
mv స్క్వేర్. ఓకేనా, దాని వెలాసిటీ ఎంత తగ్గిందంట, v ఈజ్ ఈక్వల్ టు v బై 2. దాని వెలాసిటీకి హాఫ్ తగ్గిపోయింది. ఓకేనా, ఇప్పుడు దీంట్లో సబ్స్టిట్యూట్ చేయండి, హాఫ్ ఈక్వల్ టు m ఇంటూ v బై 2 హోల్ స్క్వేర్, అంటే విచ్ ఈస్ నోన్ టు బి హాఫ్ ఈక్వల్ టు m ఇంటూ v స్క్వేర్ బై 4. దీన్ని మనం ఎట్లా రాసుకోవచ్చు, 1/4 ఇంటూ హాఫ్ mv స్క్వేర్. ఓకే, అంటే ఇప్పుడు ఎంత అయింది, 1/4 పార్ట్ వరకు తగ్గిపోయింది. సో చూడండి, గెట్ డబల్ డా, నో. డబల్ అవ్వలేదు. బికమ్ 4 టైమ్స్ ఆ, నో. రెడ్యూస్ హాఫ్ ఆ, నో. హాఫ్ కాదు, ఎంత తగ్గింది, 1/4. రెడ్యూస్ టు 1/4 ఆఫ్ ఇట్స్ ఒరిజినల్ వాల్యూ. ఎస్, ఒరిజినల్ వాల్యూకి 1/4 పార్ట్ తగ్గిపోయింది. సో విచ్ ఆప్షన్ ఈస్ కరెక్ట్ అంటే ఆప్షన్ డి ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. లెట్స్ సీ ద నెక్స్ట్ క్వశ్చన్. స్టెయిన్లెస్ స్టీల్ ఈజ్, ఓకేనా, స్టెయిన్లెస్ స్టీల్ ని ఏమంటాం, ఓకేనా. సో విచ్ ఈస్ నోన్ టు బి అలాయ్. అలాయ్ అంటే ఏంటి అంటే విచ్ ఈస్ నోన్ టు బి మిక్స్చర్ ఆఫ్ మెటల్స్. ఓకేనా, ఏవైతే కొన్ని మెటల్స్ ని మిక్స్ చేస్తే ఏదైతే మనకు వస్తుందో దట్ ఈస్ నోన్ టు బి ద అలాయ్. ఫర్ ఎగ్జాంపుల్ స్టీల్. స్టీల్ మనకి ఎలా వచ్చిందంటే ఐరన్ అండ్ కార్బన్ ని కలిపితే వచ్చింది స్టీల్. మరి స్టెయిన్లెస్ స్టీల్ దేని వల్ల వచ్చిందంటే ఐరన్, కార్బన్, క్రోమియం అండ్ సమ్టైమ్స్ నికిల్ ఇవన్నీ కలిపితే వచ్చింది స్టెయిన్లెస్ స్టీల్. అంటే కొన్ని మెటల్స్ కలిపితే వచ్చిందాన్ని ఏమంటాం, అలాయ్. ఫస్ట్ వన్ చూడండి, కాంపౌండ్. కాంపౌండ్ అంటే ఏంటి, దానికంటే కొంచెం ఫిక్స్డ్ రేషియో ఉండాలి, అప్పుడు కలిపితే దట్ ఈస్ నాట్ ఎస్ కాంపౌండ్. ఫర్ ఎగ్జాంపుల్ వాటర్. వాటర్ లో ఉండే కాంపౌండ్స్ ఏంటంటే హైడ్రోజన్ అండ్ వాటర్. ఓకేనా, 2 మాలిక్యూల్స్ ఆఫ్ హైడ్రోజన్ అండ్ 1 మాలిక్యూల్ ఆఫ్ ఆక్సిజన్, H2O. ఓకేనా, సో అంటే ఒక ఫిక్స్డ్ రేషియో ఉంది. ఓకేనా, సో దాన్ని బట్టి ఏదైతే మిక్స్ చేస్తామో దట్ ఈస్ నాట్ ఎస్ కాంపౌండ్స్. ఇక్కడ ఫిక్స్డ్ రేషియో ఏమి ఉండదు, మెటల్స్ ని మిక్స్ చేస్తాం. సో ఆప్షన్ 1 కాదు. మిక్స్చర్, యా, మిక్స్చర్ ఆఫ్ మెటల్స్, బట్ ద యాక్యురేట్ వర్డ్ ఈస్ నాట్ ఏ మిక్స్చర్, దాన్ని అలాయ్ అంటాం అనమాట. సో ఇది కూడా కాదు, ఎలిమెంట్ నాట్ ఏ సింగిల్ ఎలిమెంట్, మల్టిపుల్ ఎలిమెంట్స్ ఉంటాయి. సో ఆప్షన్ కాదు. విచ్ ఈస్ కరెక్ట్ అంటే దట్ ఈస్ ఆప్షన్ డి, అండ్ అలాయ్ అంటాం అనమాట. ఓకే, లెట్స్ సీ ద నెక్స్ట్ క్వశ్చన్. ద ఎలిమెంట్ హ్యావింగ్ టెట్రా అటామిక్ అటామిసిటీ. ఓకేనా, అంటే ఒక ఎలిమెంట్ లో టెట్రా అంటే మీనింగ్ ఏంటి, విచ్ ఇస్ 4. ఓకేనా, 4 ఆటమ్స్ తో ఉన్నవి, 4 ఆటమ్స్ ఉన్న ఎలిమెంట్ ఏంటి అన్నాడు. సో ఫస్ట్ హీలియం. హీలియం ఎలా రాస్తామంటే He, విచ్ ఈస్ నోన్ టు బి మోనో అటామిక్. ఓకేనా, మోనో అటామిక్ అంటే ఎన్ని ఆటమ్స్ ఉన్నాయని అర్థం, ఓన్లీ సింగిల్. మోనో అంటే మీనింగ్ ఈస్ 1, ఓన్లీ 1, అంటే ఆప్షన్ ఏ కాదు. అండ్ నెక్స్ట్ నైట్రోజన్, విచ్ ఈస్ రిటర్న్ టు బి N2. N2 అంటే విచ్ ఈస్ నోన్ టు బి డై అటామిక్. ఓకేనా, అంటే ఎన్ని ఆటమ్స్ ఉన్నాయంటే దట్ ఈస్ ద 2 ఆటమ్స్. మరి క్లోరిన్ ఎలా రాస్తామంటే Cl2, విచ్ ఈస్ నోన్ టు బి సేమ్ డై అటామిక్ అంటాం అనమాట. హౌ మెనీ ఆటమ్స్ ఆర్ ప్రెసెంట్ అంటే దట్ ఈస్ 2. మనకు అడిగింది టెట్రా అంటే 4 కాబట్టి 3 కాదు. మరి మిగిలింది ఏంటి అంటే ఫాస్ఫరస్, విచ్ ఈస్ నోన్ టు బి 4 ఆటమ్స్ ఇస్ ప్రెసెంట్, విచ్ ఈస్ నోన్ టు బి టెట్రా అటామిక్ అంటాం అనమాట. సో ఎలా రాస్తామంటే దట్ ఈస్ P4. సో విచ్ ఆప్షన్ ఈస్ కరెక్ట్ అంటే ఆప్షన్ సి, ఫాస్ఫరస్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. లెట్స్ సీ ద నెక్స్ట్ క్వశ్చన్. What happens with the force of gravitation between two objects when the mass of one object is doubled? Okay na, చూడండి, ఫోర్స్ ఆఫ్ గ్రావిటేషన్ లో ఒక ఆబ్జెక్ట్ యొక్క మాస్ డబుల్ అవుతే ఏమవుతుంది అంటాడు. సో వాట్ ఈస్ ద ఫార్ములా ఫర్ దట్, F ఈక్వల్ టు Z ఇంటూ M1 ఇంటూ M2 బై R స్క్వేర్. ఓకేనా, F అంటే విచ్ ఇస్ నోన్ టు బి గ్రావిటేషనల్ ఫోర్స్, గ్రావిటేషనల్ ఫోర్స్ అంటాం అనమాట. సో వాట్ ఈస్ ద G అంటే దట్ ఈస్ గ్రావిటేషనల్ కాన్స్టెంట్, which is known to be gravitational constant. What is M1 M2 అంటే which is known to be masses of the object. ఓకేనా, ఆబ్జెక్ట్ యొక్క మాసెస్ ఏదైతే ఉందో దట్ ఈస్ నోన్ టు బి M1 M2. R2 అంటే ఏంటి అంటే డిస్టెన్స్ బిట్వీన్ ద 2 ఆబ్జెక్ట్స్, ఆ రెండు ఆబ్జెక్ట్స్ కి డిస్టెన్స్ ఏదైతే ఉందో R2. ఓకే, ఇప్పుడు ఒక దాని మాస్ అనేది 2M2 2M1 అయిందంట. ఓకేనా, డబల్ అయింది. ఆటోమేటిక్ గా ఫోర్స్ కూడా ఏమవుతుంది, ఇట్ బికమ్స్ ద డబల్, విచ్ ఇస్ బికమ్ టు ద 2F. ఓకేనా, సో దేంట్లో ఉంది ద గ్రావిటేషనల్ 4 times, no, the force of gravitation is doubled. Yes, మాస్ ఇంక్రీజ్ అవుతే ఆటోమేటిక్ గా ఫోర్స్ ఇస్ ఆల్సో ఇంక్రీజ్డ్ అనమాట. ఓకేనా, ద ఫోర్స్ ట్రిపుల్ కాదు, హ్యాల్డ్ కూడా కాదు. సో విచ్ ఆప్షన్ ఇస్ కరెక్ట్ అంటే ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. లెట్స్ సీ ద నెక్స్ట్ క్వశ్చన్. డ్యూ టు గ్రావిటేషనల్ ఫోర్స్, గ్రావిటేషనల్ ఫోర్స్ వల్ల ఏమవుతాయి, గో విత్ ద ఆప్షన్స్. వి ఆర్ అట్రాక్టెడ్ టువర్డ్స్ ఎర్త్. ఎస్, సెంటర్ ఆఫ్ ది ఎర్త్ కి మనం అట్రాక్ట్ అవుతున్నామంటే దట్ ఈస్ డ్యూ టు ద గ్రావిటేషనల్ ఫోర్స్. ఆప్షన్ 1 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఆప్షన్ బి టైడ్ అక్కర్స్. ఎస్, టైడ్ అకర్స్, అలలు సంభవిస్తాయి డ్యూ టు మూన్స్ గ్రావిటేషనల్ వల్ల మనకి టైడ్స్ అనేవి అవుతున్నాయి. సో ఆప్షన్ బి కూడా కరెక్ట్. అండ్ ఎర్త్ రివాల్వ్స్ అరౌండ్ ద సన్. ఓకేనా, ఎర్త్ అనేది ఒక ఆర్బిట్ లో ఉంటూ సన్ చుట్టూ తిరుగుతుంది అంటే దట్ ఈస్ ఆల్సో డ్యూ టు ద గ్రావిటేషనల్ ఫోర్స్, అంటే ఆప్షన్ సి కూడా కరెక్ట్. సో విచ్ వన్ అంటే ఆప్షన్ డి, ఆల్ ఆఫ్ ది అబోవ్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, లెట్స్ సీ ద నెక్స్ట్ క్వశ్చన్. సో విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ప్రాపర్టీస్ ఇస్ ట్రూ ఫర్ ఏ టూత్ పేస్ట్. టూత్ పేస్ట్ గురించి ఏ ప్రాపర్టీ ట్రూ అంటున్నాడు. So చూడండి, it is an acidic. No, toothpaste is not an acidic anamata. And option B, it is a neutral. Even it is not a neutral, it is basic. Yes, it is basic. Okay na,
ఏంటి టూత్ పేస్ట్ ఒక ప్రాపర్టీ, ఎందుకు టూత్ పేస్ట్ యూటిలైజ్ చేస్తామంటే యాక్చువల్లీ మన మౌత్ లో ఉన్న బ్యాక్టీరియా అనేది ఎసిడిక్ నేచర్ ని రిలీజ్ చేస్తుంది అనమాట. ఆ ఎసిడిక్ నేచర్ ని న్యూట్రలైజ్ చేసి బేసిసిటీ కింద తీసుకురావడానికి బేసిక్ ని యూటిలైజ్ చేస్తూ ఉంటాం అనమాట. సో దట్ ఈస్ ద ప్రాపర్టీ ఆఫ్ టూత్ పేస్ట్. ఒకవేళ మన బ్యాక్టీరియా ఎక్కువ ఎసిడిటీని రిలీజ్ చేస్తే ఆటోమేటిక్ గా మన టూత్ మీద ఉన్న ఎనామిల్ అంటే మన టూత్ అనేది పాడైపోతూ ఉంటుంది అనమాట. సో అలా రాకుండా ఉండడానికి టూత్ పేస్ట్ లో బేసిక్ అనేది యాడ్ చేస్తారు. సో ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. Next, it is made up of calcium and phosphate, the material of tooth enamel. Tooth enamel calcium phosphate తయారవుతుంది. మనకి అడిగిన tooth paste, not the tooth enamel. So option D కాదు. So which is the property of toothpaste అంటే that is the basic nature అన్నమాట. Option C is the correct answer. Let's see the next question. ఈ రోజు గ్రాండ్ టెస్ట్ సెషన్ లో ఈ క్వశ్చన్స్ ఉన్నాయి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో రిమైనింగ్ గ్రాండ్ టెస్ట్ ఎక్స్ప్లెనేషన్స్ చూద్దాం. థ్యాంక్ యూ.